కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవన్ రెడ్డిని నిలదీశారు మహిళలు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో పాటు ఇండ్లు లేని వారు కాంగ్రెస్ నేతల ప్రచారానికి అడ్డుతగిలారు. 6 గ్యారంటీలు ఏమయ్యాయి? ఉపాధి హామీ ఎక్కడ? మీరు ఇప్పటి వరకు మాకేమైనా చేశారా అంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిలదీశారు. మహిళల ప్రశ్నలతో ఒక్కసారిగా అవాక్కయ్యారు కాంగ్రెస్ నేతలు. మరి వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవన్ రెడ్డిని నిలదీశారు మహిళలు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, గుడ్ మార్నింగ్ స్పందన. ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచార వేళలో కాంగ్రెస్ పార్టీకి నిన్న కొద్దిగా ఎదురైందని చెప్పవచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలోని ఈ గన్నారం అనే గ్రామంలో నిన్న కాంగ్రెస్ ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టింది. ముఖ్యంగా మహిళలతోటి కూడా ఒక ప్రత్యేక సమావేశం, ఏదైతే మహిళా గ్రూపు పొదుపు సంఘాలు వీళ్ళందరితోటి గ్రూపు లీడర్లు తర్వాత సభ్యులతో కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనం లాంటి ఒక ప్రోగ్రామ్ ని నిన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ఏదైతే ఎన్నికల ప్రచారానికి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిన్న రావడం జరిగింది. అయితే ఆ మీటింగ్ జరుగుతుండగానే కొంతమంది మహిళలు, పొదుపు మహిళలు, మాకు పనికి గ్యారంటీ పథకం ఉపాధి పథకం ఎందుకు అమలు అవుతలేదని చెప్పేసి దాని మీద కొంత ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో జీవన్ రెడ్డి వారితో ఇది కేంద్ర ప్రభుత్వ పథకము, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, దీని గురించి ఏదైతే ఈ ఉపాధి హామీ పథకం అనేది అది కేంద్రానికి సంబంధించి మీరు ఎంపీ అరవింద్ని అడగండి అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పడము. అదే విధంగా మరికొందరు మంది మహిళలు 6 గ్యారంటీ పథకాలు ఎటుపోయినాయి, మాకేవి కూడా అమలు అయితే లేవు, గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా మాకు సబ్సిడీ లభించడం లేదు అని చెప్పేసి మరికొంతమంది మహిళలు మిగతా 6 గ్యారంటీ పథకాలు, ప్రధానంగా ఇండ్ల విషయానికి వస్తే మాకు పక్కా గృహాలు లేవు, నిరుపేదలు చాలా మంది ఉన్నారు, ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు కనుమరుగయ్యారు, మళ్ళీ మీరు వస్తున్నారు, ఓట్ల కోసం వస్తున్నారు, మాకు ఇండ్లు లేవు, పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా అక్కడికి చాలా మంది మహిళలు దాన్ని నిలదీయడము, జీవన్ రెడ్డిని ఒక రకంగా ఉక్కిరిబిక్కిరి చేసేదని చెప్పవచ్చు. అయితే దీంట్లో వాళ్ళ ఆరోపణ మాత్రం ఏదైతే కాంగ్రెస్ నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్న ప్రకారంగా ఇది కేవలం పనిగట్టుకొని కొంతమంది బీజేపీ వాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే వాళ్ళ కార్యకర్తలు మహిళలకు సంబంధించిన వారే దీన్ని ప్రశ్నించడం అనేది జరిగింది. మిగతా వాళ్ళంతా ఎవరు కూడా ఈ 6 గ్యారెంటీ పథకాలు కానీ మిగతా పథకాల గురించి కానీ ఎక్కడ వారు నిలదీయలేదు, ఇది కేవలం కుట్రనే అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే నిన్నటి మీటింగ్ లో మాత్రం కాంగ్రెస్ కు కొద్దిగా ఎదురీతనే జరిగిందని చెప్పవచ్చు. స్పందన రైట్ అండి. సాయన, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎవరికి ఎక్కువగా ఆదరణ లభిస్తోంది? ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అయితే ప్రధానంగా ఏదైతే మోదీని కేంద్రంలో మోదీ సర్కార్ ఉండాలి, దానివల్ల పూర్తిగా దేశ భద్రత ఉంటుంది, అదేవిధంగా దేశ అభివృద్ధి అనేది కూడా ముందు భాగంలో జరుగుతుందని చెప్పేసి ప్రతి చోట కూడా మోడీకి ఆయన చరిస్మాకు ఆదరణ బాగా లభిస్తుంది. అయితే క్యాండిడేట్ విషయంలో ఏ విషయం ఉన్నా కానీ మొత్తానికైతే బీజేపీకి కొద్దిగా గాలి వీస్తుందనే చెప్పవచ్చు ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో. ఓవరాల్ గా చూస్తుంటే మోదీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్న ఉత్సాహంతో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ యువకులు, ముఖ్యంగా మహిళలు కూడా కొద్దిగా ఆ వైపుగా ఆదరణ అనేది చూపిస్తున్నారని చెప్పవచ్చు. దానికి మట్టుకు కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యనే
గట్టి పోటీ అనేది ఉంటుందనేది కూడా మనం అంచనా వేయొచ్చు స్పందన. థ్యాంక్ యూ సార్. మేము చెప్పింది మీకు అర్థం కాదు, మీకు చెప్పింది మాకు అర్థం కాదు. దయచేసి ఒక్క 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. మళ్ళీ మీరు తెల్లారి మీ ఊరిని మీరు మాట్లాడుకోవచ్చు ఎంతంత. మరి వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఒక్కలకు వాడిన చేంజరు 450